ఆ వర్క్లో డిలే అవ్వచ్చు. ఆ వర్క్లో డిలే అవుతే ఎవరు అక్కడ ఒక మంచి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హీరో ఆల్రెడీ ఆయనకి దెబ్బ తగిలింది, ఒంట్లో బాగాలేదు, అయినా కూడా షూటింగ్ టైంకి పూర్తయిపోయి ఆ మొత్తం డబ్బింగ్ పూర్తయిపోయి ఆ సినిమా ఏప్రిల్ 30కి రావాలని ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ప్రొడ్యూసర్లు కూడా హాలిడేస్ టైంలో సినిమా వెయ్యాలి, ఎలాగైనా నేను ప్రేక్షకులకు అభిమానులకు ఒక మంచి మూవీ ఇవ్వాలి అన్న ఒక ప్రెస్టీజియస్లో ఉన్నారు. ఇప్పుడు క్యారెక్టర్ కష్టపడడంలో రామ్ చరణ్ గారి తర్వాతే ఇంక ఎవరో దాన్ని ఎవరు ఆయన పనిచేసిన ఆయన పని 8-18 గంటలు పని చేయగలుగుతారు, 18 అవర్స్. కనుక రామ్ చరణ్ గారు అవ్వచ్చు, దాంట్లో ఉన్న క్రూ అవ్వచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఎందుకంటే మంచిగా వచ్చిన మూవీని ఈజ్ గుడ్ మూవీని బాగా చేయాలి, ఎక్కడా కూడా ఒక ప్రేమ్ కూడా తేడా రావద్దు అన్న ఒక ఆలోచనతో చేస్తున్న డిలే అవకాశాలు ఉంటున్నాయి తప్ప ఇక్కడ ఎందుకు మీకు అఫీషియల్గా 30వ తారీఖు ఏప్రిల్ 30కే రావాలి అనేది ఒక ఫిక్స్ అయ్యి ఎందుకు మీకు ఒక లేట్ అయితే డేట్ అనౌన్స్ చేసేవారే. ఆ ప్రయత్నంలో ఉన్నారు, వర్క్ అవుతుంది. అందుకని మీకు ఏది కూడా ఒకవేళ డిలే అయితే అఫీషియల్గా కంపెనీ వాళ్ళే చేస్తారు.